నేను ఈరోజు మీకు వీడియోలో ఏపీఎస్పీ సివిల్ కట్ ఆఫ్ల గురించి, తర్వాత మోడల్ టెస్ట్ ఇంపార్టెన్స్, ఆ ఎగ్జామ్ ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలి, అసలు మోడల్ టెస్ట్లు ఎలా అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి, తర్వాత లాస్ట్లో మీరు ఈ టైంలో అవాయిడ్ చేయాల్సిన ఏమేమి అనే దాని గురించి ఫుల్ వీడియో ఉంటుంది. అందరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మీరు ప్రతి ఒక్కరు కామెంట్లు ఏం పెడతా ఉన్నారంటే కట్ ఆఫ్లు ఎంత ఉంటాయి, ఏపీఎస్పీకి ఎంత ఉంటాయి, సివిల్ ఎంత ఉంటాయి అనేది అడుగుతా ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తానండి. 2016, 2018, 2016, 2018 నోటిఫికేషన్, 2023 మూడు సార్లు ఎస్ఐ నోటిఫికేషన్లో ఫస్ట్ సారి 270 ఉండింది కట్ ఆఫ్. తర్వాత 2018 నోటిఫికేషన్కి 250, తర్వాత 230కి వచ్చింది. వేకెన్సీలేమో తగ్గుతా వచ్చాయి, కానీ కట్ ఆఫ్లు కూడా తగ్గుతా వచ్చాయి. ఎందుకు తగ్గుతా వచ్చాయి? డిపెండ్స్ ఆన్ పేపర్ టఫ్నెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో కట్ ఆఫ్లు అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. కానీ ఇప్పుడు మీరు ఏంది, అందరు యూట్యూబర్స్ ఏదంటే అది చెప్పేస్తా, కట్ ఆఫ్ 100 వస్తే మీకు జాబు, 110 వస్తే మీ క్యాస్ట్లో మీకు జాబు, ఫీమేల్కి 100+ వస్తే జాబు అని చెప్పి మీ మైండ్లో పెట్టేస్తున్నారు. అవన్నీ నమ్మొద్దు. మీరేం చేస్తారంటే ప్రిపేర్ అవ్వండి. ఈరోజు మీరు ఒక మోడల్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే 80 వచ్చినాయి, రేపు 85, తర్వాత 90. చిన్నగా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ 120 వస్తుంటే 130+ రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపు ఒకవేళ 120 వచ్చి మీరు జనరల్ క్యాస్ట్ అయ్యి మీ డిస్టిక్లో రాకుండా మీకు ఎక్కడో వేరే డిస్టిక్లో ఓపెన్లో పోస్ట్ వస్తే మీరు ఎప్పటికీ బాధపడుతుంటారు, ఆ రోజు కొంచెం చదివితే బాగుండే అని. అందుకని ఒక మార్కు ఇలా రావాలి అలా రావాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి 100 వస్తే నాకు జాబ్ వస్తుంది అనే మైండ్ సెట్ తీసేయండి. కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ప్రతి టెస్ట్కి నేను పెరుగుతూ ఉండాలి, ఈ రోజుకి నా మార్క్స్ పెంచుకోవాలి, ఇలానే పెట్టుకోండి. మీరు అదిగాక ఈ వీడియోలు రోజుకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఈ కట్ ఆఫ్ వీడియోలు ఇవన్నీ ఎక్కువ చూడొద్దు. చూస్తే ఏంటంటే మీ మైండ్ అనేది ఫిక్స్ అయిపోద్ది, నాకు 100 వస్తే జాబ్ వస్తుంది, 110 వస్తే జాబ్ వస్తుంది అని. మీరు ఎప్పుడైతే మోడల్ టెస్ట్ అటెంప్ట్ చేస్తారో ఆ మార్క్స్ రానప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫియర్ వచ్చేస్తుంది. ఫియర్, యాంగ్జైటీ అన్నీ మీలో వచ్చేస్తాయి. ఏ మార్క్స్ రావట్లేదు, నాకు జాబ్ వస్తే రాదా అని ఇప్పటి నుంచే మీలో నెగిటివ్ థింకింగ్ వస్తుంది. కాబట్టి మీకు కట్ ఆఫ్లతో పని లేదు. మన కాంపిటీషన్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. 30-40 వేల మంది క్వాలిఫై అయిన వాళ్ళతో కాంపిటీషన్ కాదు, గట్టిగా చదివే 10,000 మందితో కాంపిటీషన్. ఆ 10,000 మందిలో కూడా అందరితో మీకు కాంపిటీషన్ ఉండదు. ఉమెన్ కాంపిటీషన్, మీ క్యాస్ట్ వాళ్ళతోనే మీకు కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. మీకు కావాల్సింది ఒక్క పోస్ట్. ఆ ఒక్క పోస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచిగా చదవండి. ఈ కట్ ఆఫ్లు, ఈ వ్యవహారాలన్నీ మానేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. కట్ ఆఫ్లు అంటున్నారు కదా, మీకు కొన్ని టార్గెట్స్ చెప్తా, ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి చూడండి. ఇప్పుడు గ్రౌండ్ బాగా చేసిన పిల్లకాయలు 60 to 70 మీకు వచ్చి ఉంటాయి. 60 నుంచి 70, 70 అబవ్ అంటే మీరు గ్రౌండ్ చాలా కష్టపడ్డారు, మీరు అసలు చదువు ఉండరు. మీరు చేయాల్సింది ఏంటంటే మీ క్యాస్ట్లో మీరు ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకొని కీప్ ఆన్ ఇంక్రీజింగ్ 90, 95, 100. ఎందుకంటే రేపు మీరు చదువుతా మంచి మార్క్స్ వచ్చే కొద్దీ మీ క్యాస్ట్లో సివిల్ వస్తుంది. సివిల్కి ఏపీఎస్పీకి గుర్తుపెట్టుకోండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే రేపు మీరు జాబ్ జాయిన్ అయ్యాక ఆ రోజు అన్న చెప్పలేదులే అనుకోవద్దు. సివిల్కి ఏపీఎస్పీకి జాబ్ అనేది చాలా డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇప్పుడే మీకున్న ఎనర్జీని ఇంకెన్ని, ఆల్రెడీ 2 years కంప్లీటెడ్, ఇంకా 2 months ఉంది, గట్టి కష్టపడండి. ఇప్పుడు మీకు సివిల్ రావాలంటే ప్రతి ఒక్కరు జనరల్ క్యాండిడేట్స్ అయితే 120+ ఉండాలి. 120, 130+ కూడా ట్రై చేయండి. మీకు ఆల్రెడీ ఆ మార్క్స్ వస్తుంటే ఇంకొంచెం ట్రై చేయండి. నిద్రపోకుండా చదవండి. ఎందుకంటే ఇప్పుడు ఉండేది ఇంకా 2 months. నిద్రాహారాలు అన్నీ మానేసేయండి. మీరు నిద్రపోవడం అంటే అలసిపోయి నిద్రపోవాల్సిందే, అంతే. తర్వాత ఇంకా ఏపీఎస్పీ స్కోర్స్ అంటారా, మీరు 70, 60 ఇలా చేసిన వాళ్ళు అయితే హ్యాపీగా మీకు ఏపీఎస్పీ స్కోర్ చెప్తున్నా అంటే మీ గ్రౌండ్ స్కోరు ప్లస్ ఎగ్జామ్ హాఫ్స్ చేస్తారు, అది 110+ అలా వస్తే మీకు సేఫ్ జోన్లోనే ఉన్నట్టు. కాబట్టి అది చూసి మీరు సాటిస్ఫై అయిపోవద్దు. ఎందుకంటే మన మైండ్ ఎలా ఉంటుందంటే నాకు 100 మార్కులు వస్తే జాబ్ వచ్చేస్తుంది, 100 మార్కులు వచ్చేస్తే జాబ్ వచ్చేస్తుంది అనుకుని మనం ఫిక్స్ అయిపోతాం. రేపు కరెక్ట్గా 99 మార్కులు వచ్చి 1 మార్కుతో జాబ్ రాదు, అప్పుడు ఎవరు బాధపడేది? ఇప్పుడు వీళ్ళు యూట్యూబర్స్ వీళ్ళు మీకు చెప్తున్నారు ఏమని, ఇన్ని మార్కులు వస్తే మీకు జాబ్ వస్తుంది, ఇన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది. మీరు ఆ మైండ్ సెట్తో ఫిక్స్ అయిపోయి ఆ మార్కులు వస్తే చాలు అనుకొని చదువుతారు. మీకు రేపు జాబ్ రాకపోతే వాళ్ళు సమాధానం చెప్తారా? తమ్ముడు అప్పుడు నేను చెప్పింది కొంచెం తప్పు అయిపోయిందిలే, రాంగ్ అయిపోయింది అంటారు. కానీ మీ లైఫ్ కదా నాశనం. కాబట్టి మీకు కట్ ఆఫ్లతో పని లేదు. మీరు మీ ద బెస్ట్, నేను ప్రతిరోజుకి ఇంక్రీజ్ అవ్వాలి, నేను ప్రతిరోజు బాగా చదవాలి, సబ్జెక్ట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అవి ఆలోచించండి. ఎక్కడ ఏ టాపిక్లో నుంచి ఎక్కువ అడుగుతున్నాడు అవి ఫోకస్ చేసి సబ్జెక్ట్ స్కోర్ పెంచుకునేదానికి చూసుకోండి. ఇప్పుడు మనం ఇంకో మెయిన్ టాపిక్ చెప్తున్నాను, ఏంటంటే మోడల్ టెస్ట్లు అంటున్నాను కదా. వాటి వల్ల మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు ఒక మెయిన్స్ ఎగ్జామ్ రాసే లోపలే ఇప్పుడు ప్రతి వీక్లీ 2 or 1 రాసే కొద్దీ మీకు ఎగ్జామ్ ఫీర్ అనేది తగ్గిపోద్ది. ఎక్కడ మీరు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, జనరల్ స్టడీతో స్టార్ట్ చేసి టైం మేనేజ్మెంట్లో అవన్నీ ఇప్పుడే మీకు అలవాటు అవుతాయి. సేమ్ సండే రోజు మీరు అక్కడ ఎగ్జామ్ ఎలా రాస్తారో 10 to 1 ఇక్కడ కూడా ప్రతి వారం సండే
10 to 1 షెడ్యూల్ పెట్టుకోండి, ఇంకేది పెట్టుకోవద్దు టైమింగ్. 10 to 1 ఇలా ఎగ్జామ్ రాసే కొద్దీ మన మైండ్ కూడా ఆ టైంలో యాక్టివేషన్ అవుతుంది. 10 to 1 మనకి ఎగ్జామ్ ఉంటుంది, ఈ టైంలో మన మైండ్ అలర్ట్గా ఉండాలని చెప్పి తెలియకుండానే మన బాడీ అది తీసుకుంటుంది. అందుకని సేమ్ 10 to 1లోనే మీరు మీ ఎగ్జామ్ రాయండి, అది ఇంపార్టెంట్. తర్వాత ఒకసారి జనరల్ స్టడీస్తో స్టార్ట్ చేసి పేపర్ని ఎగ్జామ్ రాయండి, ఇంకోసారి అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగ్తో స్టార్ట్ చేసి ఎగ్జామ్ రాయండి. మీకు ఎటు రాస్తే మీ మైండ్ మంచి కాన్ఫిడెంట్గా ఉంటుంది, మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉంటున్నారు అనేది ఆలోచించుకొని అలా మార్క్స్ కంపేర్ చేసుకొని ఏదైతే బెస్ట్ అనేది ఇప్పుడు ప్రయత్నాలు అన్ని ట్రయల్స్ అవన్నీ చేయండి. ఏది మంచిగా రిజల్ట్ వస్తుంటే మెయిన్ ఎగ్జామ్లో అది ఫాలో అవ్వండి. అందువల్ల మీకు మోడల్ టెస్ట్లు అనేది ఇంపార్టెంట్. వాటిని నెగ్లెక్ట్గా ఏదో 1 గంట రాస్తాను 2 గంటలు రాస్తాను అనొద్దు. మీరు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారనే ఫీలింగ్లోనే ఉండాలి. తర్వాత ఇప్పుడు మీ రూమ్లో ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ అందరూ విడివిడిగా కొనొద్దు, 4 5 3 కలిసి ఒక ఇన్స్టిట్యూట్ది కొనుక్కొని ముగ్గురు వాడు ఒక రోజు రాయడం నువ్వు ఒక రోజు రాయడం వేరే టైమింగ్స్లో అలా ఇలా మనీ లేకపోయిన వాళ్ళు ఇలా చేయండి. మనీ ఉన్నోళ్ళు మీరు మాత్రం మీరు ఇండివిజువల్గా కొనుక్కొని రాయండి. రాయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, రాశాక మీరు మిస్టేక్స్ ఏ సబ్జెక్ట్లో చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు అనేది తెలుసుకొని ఆ సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు పెట్టే ఎక్స్ప్లెనేషన్ వీడియోలేనండి, ఏమన్నా ఎక్స్ట్రా పాయింట్లు చెప్తే యాడ్ చేసుకోండి. ఇది మోడల్ టెస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు నన్ను ఏమడుగుతున్నారంటే, అన్న నేను బేసిక్ ప్రిపరేషన్లో ఉన్నాను, జస్ట్ క్వాలిఫై అయ్యాను, నాకు ఇప్పుడు నుంచి సబ్జెక్టులు చెప్పు ఎలా ప్రిపేర్ అవ్వాలంటున్నారు. ఇప్పుడు నేను చెప్పగలుగుతాను గ్రంథాలు, పాలిటీకి లక్ష్మీకాంత్, ఈ హిస్టరీకి సేనయ్య బుక్, తర్వాత జాగ్రఫీకి రమణ రాజు, ఎకానమీకి చిరంజీవి సంథింగ్, ఇలా మీకు గ్రంథాలు చెప్పగలుగుతాను. కానీ మీకుండేది 40 days. 40 daysలో ఆ గ్రంథాలు ఒక పాలిటీ లక్ష్మీకాంత్ ఒక 600-800 పేజెస్ చదివేసి పాలిటీలో 30కి 30 మార్క్స్ వస్తే మీకు జాబ్ రాదు. అది ఇంపార్టెంట్ కాదు. నేను దీని గురించి సండే కానీ మండే కానీ ఒక లెంతీ వీడియో సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్, ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయి, మీరు ఎన్ని మార్కులు తెచ్చుకుంటే మీ స్కోర్ 120+ ఉంటుంది. అస్సలకి ఏం ఐడియా లేని వాళ్ళు ఒక 100 దాకా చేయడం కానీ క్వాలిఫై చేసుకుంటే, ఒకవేళ కొంతమంది ఉంటారు వీళ్ళు గ్రౌండ్ 70 పైన చేసిన వాళ్ళు క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది. అలాంటి పిల్లలు ఏం చేయాలి అనే దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. షార్ట్ మెటీరియల్తో మనం మంచిగా స్కోర్ చేసేది ఏమన్నా ఉంది అనే దాని గురించి ఆలోచిస్తున్నాను. దాని గురించి ఒక లెంతీ వీడియో ఈ సండే చేస్తాను. మీకు ఎప్పుడైనా చదివేటప్పుడు డిమోటివేషన్గా ఏంద్రా 2 సంవత్సరాల నుంచి చదువుతున్నాను ఇంకా ఎంతకాలం చదవాలి, వాళ్ళు ఇది అంటున్నారు వీళ్ళు ఇది అంటున్నారు అలాంటి ఏమన్నా అనిపించి మీకు నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలు అయితే మీరు ఇంతకుముందు ఎంత కష్టపడ్డారు, ఈ 2 years ఎంత కష్టపడ్డారు, మీ పేరెంట్స్ ఇన్ని రోజులు వాళ్ళు ఏ సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళు పనులు చేసేవి అవన్నీ మీరు మనసులో గుర్తు తెచ్చుకోండి. ఆటోమేటికల్గా మీకు మోటివేషన్ వస్తుంది. తర్వాత మీరు అలా ఉమెన్ కూడా అంతే. ఇప్పుడు మన మెన్ ఏంటంటే మనం చాలా మధ్యతరగతి పేదవాళ్ళం అనమాట. మనకు సమాజంలో గౌరవం రావాలంటే ఒకటి మన దగ్గర డబ్బు అయినా ఉండాలి, పవర్ అయినా ఉండాలి. మనం డబ్బు సంపాదించడం ఇంత ఫాస్ట్గా మనం సంపాదించలేం. ఒక జాబ్ సంపాదిస్తే మీ పల్లెటూరులో ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూసారో, మీ మీద గొడవలకు వచ్చేవాళ్ళు, వీడేందులే అని చెప్పి లెక్కలో నుంచి తీసేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే మీరు ఒక జాబ్ కొట్టంగానే వీడి విషయం రా, వీడితో మనకు అవసరం ఉంటుంది అని చెప్పి నీకు మీ ఫ్యామిలీకి ఇద్దరికి రెస్పెక్ట్ ఇస్తారు. అది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీ వల్ల మీ ఫ్యామిలీ, మీ నాన్నకు కానీ మీ అమ్మకు కానీ ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఆ రెస్పెక్ట్ అవన్నీ ఇప్పుడు మీరు అప్పుడప్పుడు ఊహించుకోండి, అలా జాబ్ కొట్టేసి యూనిఫామ్ వేసుకొని అలా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద వెళ్తున్నట్టు కానీ అలా కొన్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు మీకు నిద్ర ఉన్నా అయిపోతాయి, మోటివేట్ అయ్యి చదువుతారు. కాబట్టి అలా మంచి పాజిటివ్ వేలో అలా ఊహించుకుంటుంది. నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఏం చేస్తానంటే, ఇంగ్లీష్ అందరు భయపడుతున్నారు, ఇంగ్లీష్ గురించి ఒక షార్ట్ వీడియో చేస్తాను, ఎలా మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు, మినిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు. తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ సింపుల్ ట్రిక్స్ మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఎలా అనేది చేస్తాను. జనరల్ స్టడీస్ గురించి కూడా ఫుల్ జనరల్ స్టడీస్లో మనం ఎలా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనే దాని గురించి ఈ 3 వీడియోలు చేస్తాను. మీరు రేపు ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యే వరకు, ఎగ్జామ్ ముందు రోజు ఏం చేయాలి, ప్రతిదీ మీరు లాస్ట్ ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతిదీ మీతో నేను ఉంటాను. లాస్ట్ వరకు నేను ప్రతి స్టెప్లో మీకు సపోర్ట్ చేస్తాను. మీరందరూ వీడియో చూశారు, లాస్ట్ వీడియో నాది అరౌండ్ 9,000 మంది చూశారు, కానీ నా సబ్స్క్రైబర్స్ 500 members. మీరు చూసిన వాళ్ళలో సగం మంది అయినా సబ్స్క్రైబర్ చేస్తే ఇప్పటికి నాకు ఒక 4,000-5,000 సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే నాకు ఒక మోటివేషన్, నా వెనకాల ఇంతమంది ఉన్నారు, నేను చేసే వీడియోలు ఇంతమందికి నచ్చుతున్నాయి అనే ఫీలింగ్ ఉంటుంది. నేను ఎవరినైనా వీడియో షూట్ చేయండిరా, లేకపోతే నా రూమ్మేట్ని బయటకు వెళ్ళరా వీడియో తీసుకోవాలన్నా కొంచెం నేను చెప్పొచ్చు, రే నా మాట ఇంతమంది వింటారు, మా ఏపీలో ఇంతమంది నా వీడియోలు చూస్తున్నారు అనే రెస్పెక్ట్ నాకు కూడా ఉంటుంది. నేను మీ నుంచి కోరుకునేది ఏదైనా ఉంది సపోర్ట్ అంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి అది రికమెండేషన్ వెళ్ళద్ది. అది మీకు నేను యూస్ఫుల్గా చేస్తున్నాను అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అదొకటే మీరు నాకు ఇచ్చే హెల్ప్.
మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా అన్ని కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్కి నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఒక 10 మెంబర్స్ దాకా మెసేజ్ చేశారు, వాళ్ళందరికీ పర్సనల్గా కూడా వాయిస్ మెసేజ్ పెట్టాను, అందరికి రిప్లై ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఏ ఫార్మాలిటీలు పట్టించుకోవద్దు. హాయ్ అన్న ఎలా ఉన్నావు ఏం అవసరం లేదు. అన్న నా డౌట్ ఇది, నేనేం చేయాలి, నేను ఏ బుక్స్ చదవాలి, అలా జస్ట్ మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాను. మీ టైం ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు. ఈ ప్రిపరేషన్లో నెగిటివ్ థింకింగ్ జోలికి వెళ్ళొద్దు. మీకు ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్గా డౌన్గా ఫీల్ అయితే మీ అమ్మకో నాన్నకో ఫోన్ చేసి మాట్లాడాలి రోజుకి ఒకసారి. అలా మాట్లాడితే మీ మైండ్ రిలాక్స్ అవుద్ది. లేకపోతే మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళతో మాట్లాడడం, అలా ఇలా ఒక్క ఫ్రెండ్ అనేవాడు మీ లైఫ్లో అన్నీ షేర్ చేసుకుంటే అన్నీ ఉండండి. మీరు ఏమైనా మెంటల్గా ప్రెజర్ ఫీల్ అయినా, యాంగ్జైటీ ఫీల్ అయినా, ఈ డిప్రెషన్లో అది ఇది ఉన్నా అన్నీ కూల్ అవుతాయి. ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం కానీ మీ క్లోజ్ వన్స్తో వన్స్ డేకి ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా ప్రిపేర్ అవుతున్నాను అలా చేసుకోండి. అందరూ మంచిగా చదవండి, నెగిటివ్ థింకింగ్ ఏమొద్దు. అందరికి ఆల్ ది బెస్ట్, బాగా చదవండి.